నమస్కారం, నేను మీ కార్తిక్. ఎస్సీ న్యూస్ తెలంగాణలోకి మీకు స్వాగతం. భారత్ చంద్రుడిపై చేరింది, కానీ ఇక్కడ పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ 2026 సంవత్సరంలో ఒక తల్లి తండ్రి తమ చిన్న బిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలి బయటకు వెళ్ళిపోయారు. అది వాళ్ళు బిడ్డను ప్రేమించక కాదు, కానీ వాళ్ళకు తినడానికి తిండి లేక భిక్షమెత్తుకునే పరిస్థితి. ఆ బిడ్డ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చే లోపు ఆ బిడ్డ ఇక లేడు. ఇది కథ కాదు, ఇది నిజం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త. ఇప్పుడు కొన్ని సంఖ్యలు చూపిస్తాను, కానీ ఇవి కేవలం సంఖ్యలు కావు. ఇవి నెరవేరక ముందే చెదిరిపోయిన కళలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా ఆకలితో చనిపోతున్నారు. కానీ ఎయిడ్స్, మలేరియా, టీబీ వలన చనిపోయిన వారికంటే ఎక్కువ. అయినా ఇది ప్రపంచ ప్రధాన వార్త కాదు. ఇప్పుడు భారత్ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దేశం అయినా 17.2 కోట్ల మందికి పైగా ఇంకా ఆకలితో బాధపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆకలితో ఉన్నవారు ఇతర దేశాల్లో కాదు, భారత్లోనే ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 123 దేశాల్లో 102వ స్థానంలో మరియు సీరియస్ కేటగిరీలో ఉంది. 18.7% పిల్లలు ప్రపంచంలోనే అత్యధిక పోషకాహార లోపం రేటు భారత్లోనే ఉంది. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న అత్యంత బలహీనంగా ఉన్న పిల్లలు భారత్లోనే ఉన్నారు. ఇది యెమెన్, సూడాన్ కంటే ఎక్కువ. అయినా ఇది హెడ్లైన్స్లో కనిపించదు. బరేలీలోని ఆ చిన్న బిడ్డ కథ గురించి మరోసారి ఆలోచించండి. ఒక తల్లి భిక్షమెత్తుకొని ఆహారం తెచ్చేది. ఒక తండ్రి అతను కూడా అలాగే అడిగి తెచ్చేవాడు. ఆ బిడ్డ అంత చిన్నవాడు, మాట్లాడలేడు, నడవలేడు. ఒకటే తెలుసు, ఏడవడం. ఎవరైనా వచ్చి వినాలని. కానీ ఎవరు రాలేరు. కొంతమంది అంటారు ఇది పేదల విధి అని, కానీ నేను చెప్తున్నాను కాదు, ఇది మన బాధ్యత. మరియు కొందరు ఈ బాధ్యతను నిజంగా నిర్వర్తిస్తున్నారు. దేశంలో నాయకులు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, మీడియా టీఆర్పీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక మహాపురుషుడు మాత్రం నిశ్శబ్దంగా తన పనిని చేస్తున్నాడు. ఆ మహాపురుషుడే జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు. 2018 ఏప్రిల్ 28న ఆయన ఒక వార్త చదివారు. టీబీతో బాధపడుతున్నాను, నా 3 కుమార్తెలకు విషం ఇచ్చి నేను తాగుతున్నాను. ఇది ఒక 40 సంవత్సరాల నరేంద్ర అనే తండ్రి కథ. రోగం, పేదరికం, ఆకలి అతన్ని నిస్సహాయం చేశాయి. తన పిల్లలకు విషం ఇచ్చి తాను కూడా తాగాడు. ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక తండ్రి నిస్సహాయత, ఒక వ్యవస్థ వైఫల్యం. ఈ వార్త చదివి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి హృదయం ద్రవించింది. అప్పుడు ఆయన సంకల్పించారు, ఇకపై ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని. అలా ప్రారంభమైంది అన్నపూర్ణ అభియాన్. స్వర్గ సమాన్. అన్నపూర్ణ అభియాన్ ముఖ్య ఉద్దేశం తిండి, బట్టలు, విద్య, చికిత్స మరియు ఇల్లు ప్రతి పేదవారికి అందించడమే లక్ష్యం. ఇది ఒక్కసారి చేసే సహాయం కాదు, ఇది జీవితకాలం అండగా ఉండటం. ఈ కార్యక్రమంలో చేరిన కుటుంబాలకు జీవితాంతం సహాయం అందుతుంది. ఇక్కడ మనం మన రాష్ట్రాల్లో జరిగిన అన్నపూర్ణ అభియాన్లోని సేవలోని 2 చిన్న కథలను చెప్పాలి. ఈ అన్నపూర్ణ అభియాన్లో భాగంగా ఆహారం, బట్టలు, విద్య, ఇల్లు, చికిత్స అన్నీ అందిస్తారు. 30,000కి పైగా కుటుంబాలకు, 20కు పైగా రాష్ట్రాలకు ప్రతిరోజు నిశ్శబ్దంగా ఈ సేవ కొనసాగుతుంది. ప్రపంచంలో 400 ట్రిలియన్ సంపద ఉంది, అయినా ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఇది సహజ విపత్తు కాదు, ఇది మనుషుల వైఫల్యం. కానీ సత్లోక్ ఆశ్రమ్ సేవకులు వారి గురువు గారి ఆదేశం ప్రకారం సభ్య సమాజాన్ని సృష్టిస్తున్నారు. 10 లక్షల యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. అలాగే 10,000కు పైగా దేహదానానికి సంకల్పించారు. 50 లక్షలకు పైగా చెట్లను నాటాడు. వరకట్నం లేని వివాహాలు జరిపించి మహిళలకు సమాజంలో గౌరవానికి సంకల్పం చూపారు. ఇది కేవలం మత సంస్థ కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. ఇప్పుడు మీతో నేరుగా మాట్లాడాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ దగ్గర ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, సమయం ఉంది. బరేలీలో చనిపోయిన ఆ బిడ్డ ఏమీ అడగలేదు, ఒక భోజనం తప్ప. మీరు ఈరోజు ఒక పని చేయండి, annapurnamuhim.com సందర్శించండి. ఒక సంత్ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఎలా నిరూపించాలో చూడండి. ఆ బిడ్డ ఇక లేడు, కానీ అతని కథ ఇంకా మొదలవుతూనే ఉంది.
ఒక వ్యక్తి అయినా ఆకలితో నిద్రపోనంత వరకు ఈ కథ కొనసాగుతుంది. అన్నపూర్ణ అభియాన్ ప్రతిరోజు పోరాడుతుంది. మీరు కూడా ఈ పోరాటంలో చేరండి. ఎందుకంటే ఇది వాళ్ళది కాదు, ఇది మనందరిది. ధన్యవాదములు.